హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ అమ్మ. పార్ట్ 1 వీడియోలో మేజర్గా చేసే స్కిన్ కేర్ మిస్టేక్స్ ఏంటో చూసాం కదా. సో పార్ట్ 2 వీడియోలో మైనర్గా చేసే స్కిన్ కేర్ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం. మీరు కానీ ఇంకా వీడియో చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే ఐ బటన్లోని లింక్ మెన్షన్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మిస్టేక్ నెంబర్ 1, నాట్ వాషింగ్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ స్కిన్ కేర్. ప్రాపర్గా స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేసే ముందు హ్యాండ్స్ వాష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. హ్యాండ్స్ కానీ డర్టీగా ఉంటే అన్వాంటెడ్ బ్యాక్టీరియా మన ప్రెషర్ స్కిన్లోకి ఎంటర్ అయిపోతాయి. కానీ హోల్డ్ ఆన్ అ సెకండ్, ఇది కాస్త కాంట్రవర్షియల్ టాపికే, ఎందుకంటే ఇది టోటల్గా స్కిన్ కేర్ వైపు మన అప్రోచ్నే మార్చేయచ్చు. ఇలా ఎందుకు అంటున్నానా అంటే సర్టెన్ రీసెర్చెస్ ప్రకారం ఎక్కువగా హ్యాండ్స్ వాష్ చేసుకుంటే మన స్కిన్లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ అండ్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా బయటికి వెళ్ళిపోతాయంట. అండ్ ఇవి స్కిన్ హెల్త్ని మెయింటైన్ చేసే 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. వీటి గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా ఈ కాంట్రవర్సీ టాపిక్ని మీ ముందుకు తీసుకొచ్చేస్తా. అండ్ అఫ్ కోర్స్ ఎవరి ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్ అండ్ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. సో నన్ను అడిగితే అవసరం ఉన్నా లేకపోయినా హ్యాండ్స్ వాష్ చేసుకోవడం తగ్గిస్తే అన్ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్ స్కిన్కి ఉంటుంది అంటున్నారు కాబట్టి అవసరమైనప్పుడు మాత్రమే హ్యాండ్స్ వాష్ చేసుకోవడం బెటర్. మిస్టేక్ నెంబర్ 2, బయింగ్ ఎవ్రీథింగ్ యూ సీ ఆన్లైన్. ఈ మిస్టేక్ని మనందరం చాలా కామన్గా రిలేట్ అవ్వచ్చు. ఆన్లైన్లో చూసిన ప్రతి ప్రోడక్ట్ని కొనేయాలి అనే టెంప్టేషన్ మనలో చాలా మందికి కామన్గా ఉండే ఫ్యాక్టర్. హైప్ని కన్సిడర్ చేసి ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయడం కరెక్ట్ కాదు. మన స్కిన్ నీడ్స్ని ముందు మనం అర్థం చేసుకోవాలి, లేదంటే స్కిన్ ఎలర్జీస్ ఆర్ స్కిన్ సెన్సిటివిటీ లాంటివి రావడం చాలా కామన్. అండ్ అది మనకి మన బ్యాంక్ బ్యాలెన్స్ రెండింటికి మంచిది కాదు. సో ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసే ముందు దాన్ని ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దానివల్ల మన స్కిన్ టాలరెన్స్ లెవెల్స్ మనకు అర్థమవుతాయి. సో నెక్స్ట్ టైం మీరు ఆన్లైన్లో ఏదైనా ప్రోడక్ట్ని పర్చేస్ చేసే ముందు దాని రివ్యూసే కాకుండా పర్సనల్గా ప్యాచ్ టెస్ట్ చేసి తీసుకోండి. థర్డ్ మిస్టేక్, పాపింగ్ పింపుల్స్. ఇది అర్థం అవ్వాలంటే పింపుల్ ఒక అనాటమీ మీకు తెలియాలి. పింపుల్స్ ఆర్ ఇన్ఫ్లమ్డ్ పోర్స్ విత్ ఎక్సెసివ్ ఆయిల్, డెడ్ స్కిన్ సెల్స్ అండ్ బ్యాక్టీరియా. మనం ఒక పింపుల్ని పాప్ చేస్తే దాని బయట ఉన్న బంపే కాదు, దాని లోపల ఉన్న హోల్ వరల్డ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్. మనం పింపుల్ని పాప్ చేసినప్పుడు ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది. నెయిల్లో ఉండే బ్యాక్టీరియా ఆ స్పేస్లోంచి స్కిన్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అక్కడ ఇన్ఫెక్షన్ అండ్ స్కార్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా పెరిగిపోతాయి దానివల్ల. అండ్ కొన్నిసార్లు హైపర్ పిగ్మెంటేషన్ అంటే బ్లాక్ స్పాట్స్, అవి కూడా మన స్కిన్ మీద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఒక్కసారి వస్తే ఫేడ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటాయి. పింపుల్స్ని ఎక్కువ బాదర్ చేయకుండా జస్ట్ పించ్ ఆఫ్ టర్మరిక్ని పింపుల్ మీద అప్లై చేసి ఓవర్ నైట్ ఉంచుకుంటే గ్రాడ్యువల్గా పింపుల్ దానంతట అదే తగ్గిపోతుంది. మిస్టేక్ నెంబర్ 4, అప్లైయింగ్ ఫేస్ మాస్క్ ఆర్ క్రీమ్స్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. చిన్న మిస్టేకే కానీ చాలా ఇంపాక్ట్ఫుల్ చేసే మిస్టేక్. మనం కానీ ఫేస్ మాస్క్ లేదా క్రీమ్ని డౌన్వర్డ్ డైరెక్షన్స్లో అప్లై చేస్తే మన ఫేస్ గ్రాడ్యువల్గా సాగ్ అయిపోయి ఏజ్ ఎక్కువైనట్టు చూపిస్తుంది. రెజల్యూషన్ ఏంటంటే యాక్టింగ్ అగేన్స్ట్ గ్రావిటీ డౌన్వర్డ్స్ ఉంటుంది కాబట్టి మనం అప్వర్డ్ స్ట్రోక్స్ ఇస్తూ స్కిన్ కి మసాజ్ చేసుకుంటూ అప్లై చేస్తే అది ఫేస్ కి లిఫ్టెడ్ అపియరెన్స్ ఇస్తుంది. సో ఈసారి నుంచి ఏదైనా ప్యాక్ ఆర్ క్రీమ్ అప్లై చేసినప్పుడు కొంచెం కాన్షియస్ గా అప్లై చేసుకుంటే ఈ చిన్న చేంజ్ మన స్కిన్ ఏజ్ అవ్వకుండా సేవ్ చేస్తుంది. మిస్టేక్ నెంబర్ 5, అవాయిడ్ ప్రాసెసింగ్ ప్యాకేజింగ్ ఫుడ్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ గురించి ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కదా, ఇంటర్నల్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసుకుందాం. మనం తినే ప్లేట్లో ఉండే ఫుడ్ మన స్కిన్ హెల్త్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు మాట్లాడుకున్న అన్ని స్కిన్ కేర్ మిస్టేక్స్ మనం కేర్ఫుల్గా చూసుకున్నా ఈ ఒక్కటి సరిగ్గా లేకపోతే రిక్వైర్డ్ రిజల్ట్ కనిపించదు. రెజల్యూషన్ ఏంటంటే ఆప్ట్ ఫర్ ఎ స్కిన్ ఫ్రెండ్లీ డైట్. అంటే జస్ట్ సింపుల్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, ఈ రెండింటిని మీ డైట్లో తప్పనిసరిగా ఇంక్లూడ్ చేయండి. స్టే హైడ్రేటెడ్ అండ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. అలాగే ప్యాకేజింగ్ ఫుడ్స్ ని యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ప్యాకేజింగ్ ఫుడ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మీరు డీటెయిల్ గా తెలుసుకోవాలంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీ ముందుకి చాలా ఎక్సైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేస్తా. అప్పటి వరకు stay beautiful, stay sassy. This is Miss Amma.